మంత్రివర్య పట్టించుకోరా, రైతు కమిషన్ చైర్మన్ పట్టించుకున్నా వ్యవసాయ మంత్రికి కనిపించడం లేదా? ఆర్గనైజర్లకు కొమ్ము కాస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలంటున్న రైతులు, కోట్లకు పడగలెత్తినటువంటి ఆర్గనైజర్లపై చర్యలు ఏవి? ఏడ తీసుకుంటారు? ఇక కోట్లకి పడగలెత్తుతా ఉన్నాడు, రైతు మాత్రం బిచ్చగాడైపోతున్నాడు. రైతు బిచ్చగాడైపోతా ఉన్నాడు. ఆర్గనైజర్లు మాట్లాడుకుంటారు కదా, ఇదే దందా చేసేటోళ్ళు, వ్యాపారాలు చేసేటోళ్ళు, వాళ్ళకు మాత్రానికి ప్రతి పంట మీద ఎప్పుడు ఏ చేతికి పంట వస్తే ఆ పంటకి అధికారులు, ప్రజాప్రతినిధులు తీసుకుపోయి బడాబాబులకి, ఆర్గనైజర్లకి కొమ్ము కాస్తే ఎవరు పట్టించుకోవాలి? ప్రభుత్వం కదా పట్టించుకోవాల్సింది. అటు ప్రజాప్రతినిధులు కానీ అధికారులను కానీ ఏం జరుగుతా ఉన్నాయో బాబు, ఎందుకు మీరు ఆర్గనైజర్లకు కొమ్ము కాస్తా ఉన్నారు? మనది ప్రజాప్రభుత్వం అని చెప్పాలి కదా, మరి ఎందుకు పట్టించుకుంటలేరు మంత్రి గారు అని చెప్పి అంటే రైతులు అంటే చిన్న చూపు. అటు అధికారులకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ, మంత్రులకు కానీ కార్పొరేట్ శక్తుల్ని కాపాడేటటువంటి ప్రయత్నం ఇక్కడ జరుగుతూ ఉన్నది. కోట్లకి పడగలెత్తుతా ఉన్నారు అటు ఆర్గనైజర్లు. అయినా కానీ సార్ మరి మీరు ఏం చేస్తా ఉన్నారు? తుమ్మల నాగేశ్వరరావు గారు మరి వెంటనే రెస్పాండ్ అవుతారు కదా. మొన్న చెప్పింది కదా, ఉచితాలు అనవసరంగా ఇస్తా ఉన్నాం, ఉచితాల వల్లనే మొత్తం ఆగమైపోతా ఉన్నది అని చెప్పిరు కదా తుమ్మల నాగేశ్వరరావు గారు. మరి ఏమో ఇది కనపడట్లేదా మీకు? కనపడట్లేదా సార్? ఏజెన్సీ ఏరియాల్లో బహుళ జాతి మొక్కజొన్న విత్తనం కంపెనీల ఆర్గనైజర్ల ఆగడాలు అన్ని ఇన్ని కావు. 70 రోజులుగా పరిహారం కోసం కలెక్టర్ కార్యాలయం, మండల వ్యవసాయ అధికారుల కార్యాలయం చుట్టూ రైతులు చెప్పులు అరిగేలా తిరుగుతూనే ఉన్నారు. ఇక స్పందించినటువంటి రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్, వచ్చేటటువంటి వార్తలకి వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, విత్తన కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డిలతో పాటు 6 సభ్యుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించిరట. నష్టాలకు గల కారణాలు సైతం తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి సైతం తీసుకెళ్లారు. అంతా బాగానే ఉంది, కానీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు పట్టిన దుస్థితిపై ఏనాడు తెలుసుకోలేకపోవడం చర్చనీయాంశం అయింది. మోసగించిన ఆర్గనైజర్లు, కంపెనీలు చర్యలు సైతం చేపట్టలేదు. ఇందుకు కారణం ఉన్నట్టుగా రైతులు ఆరోపిస్తా ఉన్నారు. సార్ ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే, సార్కి అప్పుడు వార్తలు హల్చలేనే కదా, ఈ శాఖ అంటే సార్కి పెద్దగా ఇష్టం లేదు, ఇష్టం పోయిందట. సార్కి ఇష్టం పోయినట్టు కూడా పలు సోషల్ మీడియాలో కూడా కొంత వైరల్ అయింది వార్త. ఎందుకంటే సారేమో అక్కడుండి ఖమ్మంలో మేము ఎట్లా చేసైనా సరే, ఎందుకంటే ఆయన కొద్ది రైతుల గురించి ఆలోచించేటటువంటి మనిషే. తుమ్మల నాగేశ్వరరావు గారు రైతుల గురించి ఆలోచించేటటువంటి మనిషే, సుదీర్ఘ కాలమైనటువంటి అనుభవం ఉంది. కానీ ఆయన ఆలోచనలు, నిర్ణయాలు ఇప్పుడు మారుతా ఉన్నాయి. ఎందుకంటే ఆడ 15,000 ఇస్తాం, మేము ఎట్లా చేసాం సరే, రైతుకి అప్పు చేసాం సరే ఇస్తామని చెప్తారు కదా. ఇక్కడేమో ముఖ్యమంత్రి గారో లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారంటే, లేదు మేము 12,000 ఇస్తాం, మేము 12,000 ఇస్తామని చెప్తే మరి మంత్రి గారికి ఎట్లుంటది? మంత్రి గారు ఒకటి చెప్తే, ఈడ ప్రభుత్వం ఒకటి చెప్తే, ఎక్కడా కూడా సమన్వయ లోపం ఉండి ఇట్లా జరుగుతూ ఉంటే ఇంకెక్కడ చేస్తారు? మరి ఇంకెక్కడ చేస్తారు? మనం 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఎవరెవరికైతే కాలేదో వాళ్ళందరికీ మనం చేయాలి, ఇంకా ఆగిపోయినాయి అని చెప్పి సార్ చెప్తే మొత్తం అయిపోయిందని చెప్పి ఇక్కడ చెప్తారు. అప్పుడు ఏంటి అంటే, ఒక మంత్రి మాట వినకపోతే మరి అసహనం వ్యక్తం చేస్తారు కదా. సో ఏదేమైనా కానీ రైతుల పట్ల తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ విషయం పట్ల, ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాలు ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఇట్లా ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో రైతుల్ని మోసం చేస్తా ఉన్నారు. అమాయకమైనటువంటి రైతులు, ప్రధానంగా మొక్కజొన్న, వాటి మీద వేరే దినపత్రికలలో, ఛానల్లో కూడా ప్రస్తుతం ఒక వారం 10 రోజుల నుంచి వెళ్ళి రైతులు తిరుగుతూ ఉన్నారట కలెక్టరేట్లకి. దాదాపుగా 2.5 నెలల నుంచి తిరుగుతూ ఉన్నారు, అయినా కూడా లేదు. సింజంటా మంత్రికి తెలిసిన వాళ్ళదేనా? సింజంటా కంపెనీకి చెందిన గోడవర్తి నరసింహారావు వ్యవసాయ మంత్రి, సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో తమకు మేలు చేసేందుకు కృషి చేయడం లేదని రైతులు బాహటంగానే చర్చించుకుంటున్నారట. నష్టం జరిగిందని రోడ్డు ఎక్కిన సమయం నుంచి ఆర్గనైజర్లకు మండల స్థాయి వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు కొమ్ము కాస్తున్నారని ఈ పెద్ద కంపెనీ, ఇది సింజంటా కంపెనీ మామూలు కంపెనీ కాదు, అది మొత్తం సప్లై చేతరాలు, ఎరువులు సప్లై చేతరాలు అంతా సింజంటా కంపెనీ. ఆ కంపెనీకి మరి సారు మంచి దోస్తానం ఉందట, మరి అందుకే ఏం పట్టించుకుంటలేడట. వీళ్ళు మోసాలు చేస్తామంటే తీరా పెట్టుబడి పెట్టిన తర్వాత ఇది పరిస్థితి. గా ఎరువులు వాడిన తర్వాత మొత్తం వాళ్ళ ఎరువులే వాడిన ఇది పరిస్థితి. మరి ఎవరు పట్టించుకోవాలి? ఎవరండి పట్టించుకోవాలి? ప్రభుత్వం పట్టించుకోవాలి కదా. వీటన్నిటి ప్రభుత్వం కదా కంట్రోల్ చేయాలి, చెయ్యరు.
ఇక సార్వే కంపెనీ అనేటటువంటి వార్తలు కూడా కనబడుతాయి. రైతులే చెప్తున్నారు డైరెక్ట్, కోట్లు సంపాదించిన ఆర్గనైజర్లపై చర్యలు లేవు. ఆర్గనైజర్ రైతులనే పెట్టుబడిగా పెట్టి కోట్లు సంపాదించారు. ప్రజాప్రతినిధులను డబ్బుతో కట్టడి చేస్తూ రైతులను మోసగిస్తే కేవలం వారికి నోటీసులు జారీ చేశారు. సిడి యాక్ట్ కింద కేసులు నమోదు చేశారే తప్ప నష్టపోయిన తమకు ఏం చేశారంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. గత 70 రోజులుగా వాజేడు, వెంకటాపురం మండలాల్లో, చూడండి ఇదే నేను చెప్పిన ములుగు జిల్లా, ఇది వాజేడు, వెంకటాపురం మండలాల్లో ధర్నాలు చేస్తున్న ములుగు జిల్లా ప్రజాప్రతినిధులు పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడుతున్నారు. స్వయంగా జిల్లా మంత్రి తమ సామాజిక వర్గానికి చెందిన నేత తమను పట్టించుకోకపోతే మరెవరు పట్టించుకుంటారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్గనైజర్లు తమ చాకచక్యంతో అధికారులను బుట్టలో వేసుకొని పారదర్శకంగా చేపట్టిన, అక్కడే ఉంటది సీతక్క ములుగే అక్క, మీ నియోజకవర్గమే వీళ్ళంతా. మిమ్మల్ని మంత్రిగా చేసుకున్నోళ్ళే. మిమ్మల్ని ఇప్పటికీ మీకు అసలు ఓటమే తెలవకుండా ఈ వెంకటాపురం మండల ప్రజలు, తర్వాత ఆ వాజేడు, ఈ 2 మండల ప్రజలు మీకే ఓట్లేస్తా ఉన్నారు. మీరు ఎట్లుంటది అంటే, అటు భద్రాచలం నియోజకవర్గం కాకుండా ఉంటుంది, ఇటు ములుగు కాకుండా ఉంటుంది. వీళ్ళు మధ్యలో ఉంటారు వాస్తవంగా చెప్పాలంటే. వీళ్ళిద్దరూ నియోజకవర్గం ఇటు ఉంటుంది, జిల్లా అటుంటది. అది పరిస్థితి. ఆ జిల్లాకి మంత్రి సీతక్క గారు ఇలా ప్రభుత్వంలో నెంబర్ 1 ఉన్నారు తెలుసా. వాళ్ళు రైతులు చాలా మంది ధర్నా చేస్తా ఉన్నారు. రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తే ఏదో తూతూ మంత్రంగా వాళ్ళ మీద ఏదో చిన్న కేసులు పెట్టి వాళ్ళకి చిన్నగా నోటీసులు ఇచ్చి లక్షలలో నష్టపోయినట్టు రైతులకు ఏం సమాధానం చెప్తారు చెప్పురు? ఇదా ఇట్లనా అమాయకులను చేసేది? ఇక్కడ ఖమ్మంకి కానీ లేకపోతే అటు ములుగుకు కానీ కీలకమైనటువంటి మంత్రులు ఉన్నారు. మరి ఏం చేస్తా ఉన్నారు ఇదంతా? సార్ ఎందుకు పట్టించుకోవట్లేదు? సీతకి ఎందుకు పట్టించుకోవట్లేదు? అదేవిధంగా వీళ్ళు హైదరాబాద్ లో గాంధీ భవన్ సైతం ముట్టడించి తమ న్యాయమైన నష్టపరిహారం కోసం పోరాటం చేపడతామని చెప్పి రైతులు స్పష్టం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఆ రైతులు చూస్తా ఉన్నాం, సోషల్ మీడియాలో వచ్చినాయి, వీడియోలు కూడా ఉన్నాయి. వాళ్ళు రోడ్ల మీద కూర్చొని రోజు ధర్నాలే. హైదరాబాద్ నుంచి కూడా ఆ ధర్నాలు చూసి కొన్ని ఛానళ్ళు అడిగిపోయి ఆ రైతులతో కూడా మాట్లాడి వచ్చారు. అయినా కానీ ప్రభుత్వానికి ఎక్కడా కూడా లేదు. మరి తుమ్మల నాగేశ్వరరావు గారు జర ఇప్పటికైనా సరే ఈ ఇష్యూ చాలా సీరియస్ గా ఉన్నది. మీరు పట్టించుకునేటటువంటి ప్రయత్నం చేయకపోతే మాత్రానికి రైతులకి మీరు అన్యాయం చేసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా అవుతారు.